టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రవీణ్ అనే వ్యక్తి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో సహా కారులో వెళ్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ తీగరాజుపల్లి వద్ద ఉన్నటువంటి కెనాల్ లోపల కుటుంబంతో సహా కారులో ప్రమాదవశాత్తు పడిపోయారు. ఇందులో తండ్రి ప్రవీణ్ కుమార్తో పాటు కూతురు హర్షిని ఇద్దరు కూడా గల్లంతయ్యారు. కుమారుణ్ణి స్థానికులు బయటికి తీసేలోపే ప్రాణం పోయింది. ఇక భార్యను కూడా కాపాడారు, తాళ్ల సాయంతో కాపాడారు. ఇక ముగ్గురి ప్రాణాలు కూడా ఈ కెనాల్లో తెలుస్తుంది. ఇక ఇద్దరు గల్లంతైనటువంటి ప్రవీణ్ కుమార్తో పాటు తన కూతురు హర్షిని కోసము పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కెనాల్ లోపల భారీగా ఫ్లో ఉండడంతో ఆ కార్తో సహా వాళ్ళు ఇందులోనే కొట్టుకుపోయిన పరిస్థితి. ఆ కార్తో పాటుగా ఇద్దరి డెడ్ బాడీస్ కోసం అయితే ప్రస్తుతము స్థానికుల సాయంతో గాలిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే కూడా ప్రవీణ్ కుమార్ మృతిని భార్యను తాళ్ల సాయంతో స్థానికులు కాపాడారు. సో స్థానికులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు కొట్టుకుపోయిన విషయం లోపల ఎట్లా ఆమె రక్షించారు, ఆ సమయం అసలు ఎట్లా తెలిసింది ప్రమాదం? అక్కడ ముందు అక్కడ పడింది. అక్కడ పడితే ఆమె కార్ డోర్ తీసుకొని బయటకు వచ్చిందట. బాబుని ఎత్తుకొని బయటకు వచ్చింది. బాబు నిలబడి అప్పటికే చనిపోయింది. ఆమె ముందు ఒత్తిపోతుంటే తాడేసుకొని ఒక అబ్బాయి లోపల దిగి ఆమె తీసుకొచ్చింది. కొంచెం ముందు పోతే బ్రిడ్జ్ మీద అక్కడ బాబుని వేసుకొని బయటకు వెళ్ళి చనిపోయింది. అప్పటికి బాబు అప్పటికి చనిపోయింది. తీసేసరికి చనిపోయింది బాబు. ఆమె ఎట్లుంది పరిస్థితి? బాగానే ఉంది. ఇట్లా కార్ అసలు ఫ్లో ఇంత నీళ్ళు అసలు ఎన్ని రోజుల నుంచి వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ తీసేటప్పుడు అసలు ఎట్లా ఎంతమంది సాయం చేశారు? తీసేప్పుడు 4-5 మెంబర్స్ ఉన్నారు. తీసి చాలా మంది వచ్చింది. ఇక వెనక మళ్ళీ వాళ్ళని కాపాడే సమయం లేదా ఆ టైంలో? ఇక వాళ్ళు బయటకు వెళ్ళాలి. అసలు కారు బయట కనిపించలేదు. ఇంతవరకు కారు బయట కనిపించలేదు. మేము మాత్రం బయటకు తేలింది. ఓకే. అసలు గతంలో కూడా ఒకసారి ప్రమాదం జరిగింది. టీచర్ కూడా ఇక్కడనే ముని చనిపోయింది. ఎందుకు అసలు ప్రమాదాలు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి? అసలు రోడ్డు సంబంధించి ప్రాబ్లం ఉందా? రోడ్డు సంబంధించి ఓవర్ స్పీడ్ వాళ్ళది. ఇద్దరు కనపడలేదా మీకు? వాళ్ళు చూసినా కానీ కనిపించలేదు. అసలు కారు కనిపించలేదు ఇంతవరకు. ఓకే. ఇది మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ కెనాల్ లోపలే ఆ కార్తో సహా గల్లంతయ్యారు. ఇక ఫ్లో కూడా భారీగా ఉండడంతో భారీగా ఇక్కడ నుంచి కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. ఇక కారు ప్రస్తుతం మనం చూసేటువంటి ప్రాంతం లోపలే కొంత నీళ్ళలో నుంచి రెడ్ కార్ కావడంతో కూడా కొంత రెడ్డిష్తో వాహనం ఇక్కడే ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. భారీ తాళ్ల సహాయంతో కెనాల్ లోపలికి దిగి ఆ ప్రాంతంలో గాలించేందుకైతే పోలీసులను ఏర్పాటు చేశారు. ఇక ఇది 2 సంవత్సరాల వ్యవధి లోపల ఇది 3వ ప్రమాదం. అందులో గతంలో ఒక మహిళ కారు ఇక్కడే అదుపు తప్పి కెనాల్లో పడి మృతి చెందగా ప్రస్తుతము ఒక కుటుంబమే ఇందులో పడడము, అందులో ఒక అదృష్టవశాత్తు భార్యను స్థానికులు గమనించి తాళ్ల సాయంతో బయటికి తీశారు. ఇక ప్రస్తుతము మృతుడు ప్రవీణ్ కుమార్ కూడా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇక ఈరోజు 2వ శనివారం సండే ఉండడంతో కూడా తాను నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో సెలవు రోజులు కావడంతో తాను ఇంటికి వెళ్తున్న క్రమంలో కుటుంబంతో సహా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం తెలుసు. ప్రస్తుతము పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడికి మరో ప్రమాదం జరగకుండా కూడా జాగ్రత్తలు చెప్తూనే గజయితగాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళు వచ్చిన తర్వాత దీనిలో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన ఇద్దరిని కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫ్లో కూడా భారీ స్థాయిలో ఉండడంతో ఆ ఫ్లో తగ్గించేందుకు ఎగువ ప్రాంతం లోపల గేట్లను లిఫ్ట్ చేసి ఆ వాటర్ను డైవర్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఆ కారు కూడా ఇక్కడే సింక్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ వాటర్ లోపల కొంత రెడ్డిష్గా మనకు మునిగినటువంటి కారు మునిగిన ప్రాంతం కనిపిస్తుంది. అంటే అందులోనే ఉన్నారా బాడీస్, లేకుంటే అందులోంచి బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకుపోయారనే విషయం కూడా గజయితగాలు వచ్చిన తర్వాత తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో పాల్గొనడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెల్లికూరు చెందినటువంటి మొత్తం 4 కుటుంబ సభ్యులు కూడా ఈరోజు తమ కుటుంబ సభ్యులందరూ రేపు ఒక ట్రిప్ కోసం ప్లాన్ చేసుకున్నారు. ఈ రోజున వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక గజయితాలు వచ్చిన తర్వాత భారీ తాళ సాయంతో కార్ను లిఫ్ట్ చేస్తే అందులో ఒకవేళ బాడీస్ ఉంటాయి, లేకపోతే తిరిగి ఇల్లందా వర్ధనపేట మండలానికి సంబంధించి ఇల్లంద వద్ద కెనాల్ గేట్స్ ఉంటాయి. అక్కడ కూడా గేట్స్ క్లోజ్ చేసి ఒకవేళ బాడీస్ కొట్టుకుపోయినా అక్కడ వాటిని లిఫ్ట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తానికి ఈ రోజున కారు ప్రమాదం గురైనటువంటి ప్రదేశాన్ని ఒకసారి చూద్దాము. అసలు ఈ ప్రాంతంలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది ఒక ప్రమాదాలకు నిలయంగా మారినటువంటి ప్రాంతంగా ఇది ఉంది. సో ఇక్కడ అటు పర్వతగిరి మండలానికి సంబంధించి తీగరాజుపల్లి, అదేవిధంగా అటు నెక్కొండకు వెళ్ళేటువంటి ప్రాంతం. సో ఇక్కడే తరచూ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కెనాల్ వద్ద
పూర్తిగా రైలింగ్ లేకపోవడము, దీనికి సంబంధించి సెక్యూరిటీ వాళ్ళు లేకపోవడంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఘటన జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత స్థానికులంతా కూడా భారీగా ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడే గుమ్మిగూడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాదాపు 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు మృతి చెందారు. ప్రస్తుతం ఆ భార్య కూడా పూర్తిగా షాక్లో ఉండడంతో తనని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక బంధువులకైతే సమాచారం ఇచ్చారు, వాళ్ళంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి. ఒకసారి మనం కెనాల్కి సంబంధించిన ఫ్లో కూడా చూడవచ్చు, భారీగా కెనాల్ ఫ్లో కూడా వస్తుంది. సో ఈ ఫ్లో ఆగితేనే తప్ప సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే పరిస్థితి లేదు. ఒకవేళ గజగీతగాలు వచ్చినా కూడా దీనిలో బాడీ ఎక్కడ దొరుకుతుంది కూడా చెప్పే పరిస్థితి లేదు. సో అంటే ఈ ఫ్లో తగ్గించడానికి ఎగువన ఉన్నటువంటి పిల్ల కాలువలకు సంబంధించి ఆ గేట్లన్నీ రైట్, ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకువెళ్లిన కారు దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కారు నీటిలో మునుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రవీణ్ అనే వ్యక్తి ఒక్కసారి గుండె నొప్పితో ఆ కారుని అదుపు చేయలేక ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఆ కారు దూసుకువెళ్ళింది. ప్రస్తుతం ఆ కారు విజువల్సే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా తల్లిని స్థానిక రైతులు కాపాడారు. అలాగే తండ్రి కూతురు కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ కారుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ కాలువలో మునిగిపోయిన కారు దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ప్రవీణ్ అనే వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుకి గురి కావడంతో కారుని అదుపు చేయలేక ఆయన ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఈ కారు దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో అతని కొడుకు అంటే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులంతా కూడా అక్కడికి చేరుకుని ఆ పరిస్థితిని పరిశీలిస్తున్నారు, లిఫ్ట్ చేస్తున్నారు. సో దీంతో ఇక్కడికి కెనాల్ లోపలికి వచ్చేటువంటి ఫ్లో కొద్దిగా ఫ్లో పరిమాణం తగ్గితే సర్చ్ ఆపరేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీని ఎగువ స్థాయి లోపల పిల్ల డీబీఎం కాలువలకు సంబంధించి గేట్లు కూడా లిఫ్ట్ చేశారు. సో ఇక్కడ నుంచే ప్రమాదం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే ప్రదేశం లోపల తాను ఇక్కడే రాగానే భారీ శబ్దం వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇదే ప్రదేశం లోపల అదుపు తప్పి అతివేగంతో వచ్చి ఇందులో పడిందా, లేకుంటే కొంతమంది స్థానికులు తానుకు స్ట్రోక్ వచ్చి ఉంటుంది, స్ట్రేట్గా వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఇటెందుకు వచ్చాడనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము మనం చూస్తున్నటువంటి ఇదే ప్రదేశం నుంచి కూడా తాను మెయిన్ రోడ్ నుంచి సైడ్కి వచ్చి ఇందులోపల పడడం జరిగింది. సో ఇది ప్రస్తుతము కారు కెనాల్ లోపలికి పడినటువంటి ప్రాంతము. సో ఆ స్పీడ్తో వచ్చి ఇందులో పడడంతోనే కారు ఈ ఫ్లోకు కొట్టుకొని పోతుండగా కారు డోర్ తీసుకొని తల్లి తన కూతుర్ని తీసుకొని ఆహాకారాలు చేయడంతోనే స్థానికులు గమనించారు. సో మొత్తంగా వాళ్ళు గమనించే లోపలికే బాబు చనిపోయాడు. సో భార్యనైతే తాళ్ళ సహాయంతో బయటికి తీసి రక్షించడం జరిగింది. ఇక ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు కూడా చేరుకున్నారు. కొత్తగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడానికి అన్ని వీలైనటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇక ఎగువ నుంచి వచ్చేటువంటి ఫ్లో కొంత